జిల్లా కలెక్టర్ వారు జిల్లా పంచాయతీ అధికారి వారిని విచారణ చేయవలసిందిగా కోరితే, మన ఇప్పుడు గతంలో మీకు చెప్పిన విధంగా ఒక పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీతాల విషయంలో ఒక సంవత్సరానికి 1,84,00,000 రూపాయలు అవినీతి జరిగిందని నూజివీడు డిఎల్పిఓ గారు విచారణ నివేదిక ఇచ్చున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక సంవత్సరంలో పంచాయతీ కార్మికుల జీత బత్యాల విషయంలోనే 1,84,00,000 అవినీతి జరిగిందని నిర్ధారించారంటే, మేము పంచాయతీ పాలకవర్గ సభ్యులుగా బాధ్యత చేపట్టిన నాటి నుండి అసలు ఇప్పటి వరకు ఎంత అవినీతి జరిగింది అనే విషయం కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మా పాలకవర్గ సభ్యులందరం కలిసి జిల్లా కలెక్టర్ వారిని విచారణ చేయవలసిందిగా కోరినాం. దానికి వారు స్పందించి జిల్లా పంచాయతీ అధికారి వారికి ఆదేశాలు జారీ చేశారు. ఇట్లా కైట్లూరు గ్రామ పంచాయతీ వాళ్ళు విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. దాని మీద తక్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వమని చెప్పి జిల్లా కలెక్టర్ వారు కోరితే, జిల్లా పంచాయతీ అధికారి వారు జంగారెడ్డిగూడ డిఎల్పిఓ గారిని, రజావుల్లా గారిని విచారణ చేసి నివేదిక ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల క్రితం రజావుల్లా గారు వచ్చి విచారణ చేసి ఒక నివేదిక అనేది వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి సమర్పించారు. ఆ నివేదికలో ఎట్లాంటి విషయాలు ఉన్నాయంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామ పంచాయతీలో కూడా ఇప్పటి వరకు జరగని అవినీతి అనేది జరిగింది అని నిర్ధారణ చేశారు. అది ఎంత అంటే సుమారు 8 కోట్ల రూపాయలు పైబడి 4 సంవత్సరాల్లో మన గ్రామ పంచాయతీ స్థాయికి 8 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పి మరి రజావుల్లా గారు జిల్లా పంచాయతీ వారికి నివేదిక ఇచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి వారు జిల్లా కలెక్టర్ వారికి కూడా ఈ విధంగా విచారణ నివేదిక అనేది ఇచ్చున్నారు. సహజంగా ఒక పంచాయతీలో అవినీతి జరిగింది అంటే 1,00,000 రూపాయలు జరగవచ్చు, 2 లక్షలు జరగవచ్చు, మహా జరిగితే 1 కోటి రూపాయల వరకు పంచాయతీలో అవినీతి జరగవచ్చు. కానీ 8 కోట్ల రూపాయలు పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, దానికి సంబంధించినటువంటి ఓచర్స్ లేవని, నిబంధనలు పాటించలేదు అని, వివిధ కారణాల మీద మరి ఈ విధంగా 8 కోట్ల అవినీతి జరిగింది అనేది నివేదిక ఇవ్వడం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఇదే ప్రథమం ఏమనుకుంటున్నాను. నేను కూడా 1 కోటి రూపాయలు అవినీతి జరిగిందంటే ఓకే, 2 కోట్లు జరిగిందంటే ఓకే, 8 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి నిర్ధారణ చేస్తూ విచారణాధికారి వారు నివేదిక ఇచ్చారు. ఇది ఇవాటికే కూడా మేము నమ్మశక్యంగా లేదు. మాకు ఇంత అవినీతి జరిగిందా, ఇంత అవినీతి చేయొచ్చా, దీని వెనక ఎవరున్నారు? ఇంత అవినీతి జరుగుతుంటే అసలు జిల్లా స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు, డివిజన్ స్థాయి అధికారి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు సెక్రటరీ అనేవాళ్ళు బాధ్యతాయుతంగా వాళ్ళ విధులు వారు నిర్వర్తిస్తున్నారా లేదా? వాళ్ళందరూ విధులు నిర్వర్తిస్తే ఇంత అవినీతి ఎందుకు జరుగుతుంది అంటే అధికారుల యొక్క సహకారం కూడా ఈ అవినీతిలో ఉంది. వాళ్ళు కూడా భాగస్వాములు దీంట్లో. దీని మీద తక్షణం మరి జిల్లా కలెక్టర్ వారు తగు చర్యలు తీసుకొని ఈ 8 కోట్ల రూపాయలు కూడా మనకి ఎవరో కూడా ఊరికనేవలా, మనకి ఏ పంచాయతీ వాళ్ళు, ప్రతి పంచాయతీ వాళ్ళకి ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుంది, డెవలప్మెంట్ చేసుకోండి, రోడ్లు వేసుకోండి, మంచినీళ్ళు శుభ్రంగా ఇచ్చుకోండి, పైప్ లైన్ వేసుకోండి అని. మేము పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరం కలిసి ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మా వార్డులో ఒక రోడ్డు వేసుకునే పాపాన పోలేదు. ఎందుకంటే ఏ రోజు అడిగినా కానీ నిధులు లేవు, నిధులు లేవు, నిధులు లేవు. ఆ నిధులన్నీ ఏమవుతున్నాయి అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డబ్బులు వచ్చినట్టు తీసేసుకుంటున్నారు అనే సాకు చూపించి అటు డైవర్ట్ అవుతున్నాయి అని చెప్పి మమ్మల్ని కూడా మోసం చేసి డబ్బులు ఈ రకంగా పక్కదారి పట్టించి ఎవరి ఓచర్లో పడితే వాళ్ళ ఓచర్లో డబ్బులు కొట్టేయడం, వాళ్ళ అకౌంట్లో డబ్బులు మళ్లించడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఈ 8 కోట్ల రూపాయలు రికవరీ చేస్తే కైట్లూరు పంచాయతీ సువర్ణ యుగంలాగా తయారవుతుంది.
8 కోట్లు అంటే అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. ప్రతి వార్డుకి కూడా మేము కనీసం 20-30 లక్షల రూపాయలు కేటాయించుకొని వర్కులు చేసుకుంటే రేపొద్దున మమ్మల్ని గెలిపించినందుకు, మా మీద నమ్మకం ఉంచుకున్నందుకు ప్రజలు మాకు కాస్తంత గెలిచినందుకు మాకు కూడా మంచి జరుగుతుంది. మరి దీనికి ఈ యొక్క రిపోర్ట్ రావడంలో కానీ, మరి ఇంత అవినీతి వెలుగు తీయడంలో కానీ, మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించినటువంటి అధికారులకు, నాయకులకు అందరికీ కూడా ఈ మీడియా పరంగా కృతజ్ఞతలు అనేవి తెలియజేస్తున్నాము.